నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి, 3 మృతి, 2కి తీవ్ర గాయాలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిపై సన్నగిల్లుతున్న ఆశలు, జాడ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం. ప్రయాగ్రాజ్లో 2వ రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన, గోదావరి పుష్కరాల కోసం అధ్యయనం. అసోంలో ప్రధానిని అలరించిన ఝూముర్ నృత్యం, కట్టిపడేసిన 9,000 మంది నృత్య వాద్యకారుల ప్రదర్శన. ఏం పని చేశారన్న మస్క్ మెయిల్స్ పై కోర్టుకు ఫెడరల్ ఉద్యోగులు, చట్టాన్ని ఉల్లంఘించి ఆదేశాలు జారీ చేశారని పిటిషన్. తాజాంశాన్ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి, 3 మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళీని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, ఏనుగుల దాడిలో భక్తుల మృతికి సంబంధించి వివరాలేంటి? అన్నమయ్య జిల్లా రైల్వేగూడూరు నియోజకవర్గంలోని వైకోట సమీపంలో ఉన్నటువంటి గుండాల కోనకు బయలుదేరిన భక్తుల బృందం పైన ఏనుగుల గుంపు దాడి చేయడం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా వైకోట, అదేవిధంగా కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి భక్తులు దాదాపు 30 మంది రాత్రి 2 గంటల ప్రాంతంలో వైకోట నుంచి నడుచుకుంటూ కాలినడకన గుండాల కోనలోని సిద్ధేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు. అయితే అది అటవీ ప్రాంతం కావడంతో దాదాపు 10 కిలోమీటర్లు పైగానే కాలినడకన అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఏనుగుల గుంపు ఆ భక్తుల పైన దాడి చేసింది. ఆ దాడిలో 3 భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో వంకాయల దినేష్, తుపాకుల మునెమ్మ, చెంగల్ రాయుడు ఉన్నారు. ఈ 3 కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని రైల్వేగూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మరి కాసేపట్లో సిద్ధేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటాము, ఈ శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్లి స్వామిని మొక్కు తీసుకుని అక్కడ జాగరణ చేస్తామని ఆశించిన భక్తుల పైన ఏనుగుల గుంపు దాడి చేయడం, వారు 3 భక్తులు అటవీ ప్రాంతంలోనే మృతి చెందడంతో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలను అలుముకున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు, అటవీ శాఖ, అదేవిధంగా వైద్య సిబ్బంది అంతా కూడా ఆ గుండాల కోన ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను అతి కష్టం మీద డోలీలో మోసుకుంటూ కూడా అతి కష్టం మీద బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆ పరిసర ప్రాంతాల్లోకి, సంఘటన జరిగినటువంటి పరిసర ప్రాంతాల్లోకి మిగిలిన ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. సమీప అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏనుగులు ఉంటాయి, మరోసారి కూడా దాడి చేస్తాయి అనేటువంటి సంకేతంతో ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా పోలీసులు కూడా ఆ వైపు బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. దీంతో పాటు ఈ ఘటన తీవ్ర విషాదం నెలకొనడం, ఈ శివరాత్రి సందర్భంగానే ఇలాంటి ఘోరం జరగడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆ 3 ఘటనకు సంబంధించి జిల్లా అధికారులతోనూ, అటవీ శాఖ అధికారులతోనూ, రాజంపేట డిఎఫ్ఓతో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. వెంటనే ఉటాగుట్టిన రైల్వేగూడూరు ఎమ్మెల్యే, జనసేనకు చెందిన రైల్వేగూడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను కూడా సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను, మృతుల కుటుంబ సభ్యులను, అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో రైల్వేగూడూరు ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచి కూడా ఉటావుటిన రైల్వేగూడూరుకు బయలుదేరినట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది తరచూ ఈ ప్రాంతంలో ఏనుగులు దాడి చేయడం, పంటలను దెబ్బతినడం జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు ఏకంగా భక్తుల పైన దాడి చేయడం పైన ఈ తీవ్ర విషాదం అలుముకుందని చెప్పాలి. దీనిపైన ఏం చేయాలి అనే దానిపైన కూడా జిల్లా యంత్రాంగం దానిపైన తర్జన పడుతోంది. ధన్యవాదాలు మురళి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించడానికి సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగ మార్గంలో కొనసాగుతున్నటువంటి చర్యలను
సమీక్షించడానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు మళ్ళీ ఎస్ఎల్బిసి టన్నెల్కు రానున్నారు. 3 రోజులైనా కూడా ఇప్పటికీ కూడా సహాయ చర్యలకు సంబంధించి అంటే వాళ్ళ గల్లంతైనటువంటి వాళ్ళ ఆచూకీ ఇంకా లభ్యం కానట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే 3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి సహాయ చర్యల్లో ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్నటువంటివి బురద, నీరు. 14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంది. ఈ 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో చివరి లక్ష్యానికి మనం చేరుకోవడానికి సుమారు 13 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడి నుంచి నీరు అంటే 4-5 అడుగుల ఎత్తులో నీళ్లున్నా కానీ నెమ్మదిగా దాన్ని దాటుకుంటూ కూడా సహాయ బృందాలు వెళ్తున్నాయి. కానీ ఒక 200 మీటర్ల మేర బురద ఎక్కడికక్కడ చిక్కుకొని పోయింది. ప్రమాదంలో దెబ్బతిన్నటువంటి టీబీఎం మిషన్స్ యొక్క పరికరాలు కానీ ముక్కలు కానీ ఇవన్నీ కూడా ఆ బురదలో మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఆ బురదను దాటడం వారికి సహాయ బృందాలకు కష్టంగా మారుతుంది. అయితే బురదలో కాలు పెడితే సుమారు నడుము లోతు వరకు దిగుతోంది. అయితే దీన్ని అధిగమించడానికి వాళ్ళంతా కూడా రకరకాల ఉపాయాలను ఎంచుకున్నారు. ఈ థర్మాకోల్ షీట్స్ తోటి చేసేటువంటి ఫిషింగ్ బోట్స్ని యూజ్ చేస్తున్నారు ఆ బురదను దాటడానికి. దీంతోపాటు వెదురు బొంగులతో చేసినటువంటి నిచ్చెనలు వేసుకొని ఎలాగోలా ఆ ప్రాంతాన్ని దాటి చివరి వరకు చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించి మొదటి పార్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం సహాయక బృందాలకు సుమారు ఒక 50 మీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు గుర్తించడానికి అక్కడ ఏముంది, ఇంకా గల్లంతైన వాళ్ళ అడ్రస్ ఏమైనా ఉందా, ఇవి కనుక్కోవడానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఎంచుకుంటున్నారు. డ్రోన్లు కూడా నిన్న రాత్రి పంపించడం జరిగింది. డ్రోన్ దృశ్యాలు కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. దీంతోపాటు ఫైబర్ కేబుల్ చివరిలో ఒక కెమెరా పెట్టి బురదలోంచి నీళ్ళలోంచి వెళ్ళేటువంటి కెమెరాలని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. పైప్ అనే పైప్ని మీడియంగా వాడుకొని దీన్ని పంపించడం జరిగింది. ఈ పుషింగ్ కెమెరాల ద్వారా ఆ లోపల ఉన్నటువంటి దృశ్యాలను వాళ్ళు సమీక్షిస్తున్నారు. అయితే ఈ నిన్న రాత్రి పంపించినటువంటి కెమెరాల ద్వారా కొంత ఫలితాలు వచ్చినట్టుగా అంటే ఇక్కడిక్కడ వీళ్ళు ఉండొచ్చు అని ఒక అంచనాకు కూడా వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మ్యాపింగ్ కూడా అంటే ఇక్కడ ఉండొచ్చు అని వాళ్ళ అంచనాకు వచ్చి ఆ మ్యాపింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ మ్యాప్ ద్వారా వాళ్ళని చేరుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే అంటే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. కొత్త సవాళ్లు ఎదురైన కొద్దీ వాటిని అధిగమించడానికి ఏం చేయాలనేది నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు జేపీ తర్వాత నవయుగ ఇతర అంటే ఉత్తరాఖండ్ నుంచి గతంలో సొరంగ మార్గాల్లో పనిచేసిన వాళ్ళు, చెన్నై నుంచి ఐటీకి సంబంధించినటువంటి డ్రోన్స్కి సంబంధించినటువంటి నిపుణులు వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి అన్న అంశం మీద ప్రస్తుతం చర్చ అనేది కొనసాగుతుంది. అయితే మంత్రులు నిర్ణయం తీసుకున్న తర్వాత దీని మీద ముందుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రస్తుతం ఇక్కడికి రానున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రానున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రానున్నారు. వీళ్ళు నిపుణులతో, అధికారులతో, సహాయక బృందాలతో నిన్న రాత్రి వరకు జరిగినటువంటి పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనే దాని మీద కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఎప్పుడు వాళ్ళ ఆచూకీ లభిస్తుంది అనే దానికి ఎక్కడ కూడా సమాధానం లేదు. అలాగే ఎన్ని రోజులు ఈ సహాయ చర్యలు కొనసాగుతాయనే దాని మీద కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే 1000 మెట్రిక్ టన్నుల మొత్తంలో పూడిక అక్కడ పేర్కొని పోయింది. దాన్ని బయటికి తీసుకురావడం అంత సులభమైన పని కాదు. ఇది మామూలు సొరంగ మార్గాల్లాగా ఫ్లాట్గా ఉండదు. ఈ సొరంగ మార్గం మొత్తం రైలు పట్టాలతో ఉంటుంది. సో ఇక్కడ లోపలికి లోకో ట్రైన్ మాత్రమే వెళ్తుంది. లోపల ఉన్న వాటిని బయటికి తీసుకోవాలంటే లోకో ట్రైన్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. సో లోకో ట్రైన్ ద్వారా ఆ పూడికను కానీ వెంటనే బయటికి తీసుకురావడం కూడా పెద్ద సవాల్తో కూడుకున్నటువంటి పని. డీవాటరింగ్ అయితే కొనసాగుతుంది. కానీ మట్టిని, శిథిలాలను వీటన్నిటిని వెలికి తీసి లక్షిత ప్రాంతానికి చేరుకోవడం మాత్రం సహాయక బృందాలకు పెద్ద సవాల్గా మారుతుంది. ఈ నేపథ్యంలో ఎన్ని రోజులు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతాయి అనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇది ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో సహాయక చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం ప్రయాగ్రాజ్లో 2వ రోజు పర్యటిస్తోంది. మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గులు ఆయనతో పాటు ఉన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళాలో వీరు అధ్యయనం చేస్తున్నారు. మంత్రి నారాయణ బృందం ప్రయాగ్రాజ్లోని కుంభమేళా అథారిటీ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యల గురించి ఆరా తీసింది. స్నాన ఘట్టాల వద్ద ఏర్పాట్లను అక్కడి అధికారులతో కలిసి మంత్రి నారాయణ బృందం అధ్యయనం చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాను రచించిన ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు అనే పుస్తక ఆవిష్కరణకు చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెళ్లడం ఇదే తొలిసారి. చాలా కాలం తర్వాత ఇద్దరు తోడల్లుళ్లు కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పుస్తక ఆవిష్కరణకు చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత అటవీ భూముల లెక్క తేల్చేందుకు ముమ్మరంగా సర్వే సాగుతోంది. వైసీపీ జమానాలో సజ్జల కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా అటవీ, ప్రభుత్వ భూములు కాజేశారనే అభియోగాలు ఉన్నాయి. 55 ఎకరాల అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలపై ఆ భూములకు సరిహద్దురాలు గుర్తించే పనిలో త్రిసభ్య కమిటీ నిమగ్నమైంది. అదే సమయంలో కబ్జాకు గురైన భూములు తమవి కావదని అటవీ శాఖ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సజ్జల ఎస్టేట్లో 55 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారని రెవెన్యూ రికార్డులు తెలియజేస్తున్న అటవీ శాఖ అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైసీపీ పాలనలో కడపలో పనిచేసిన ఓ ఫారెస్టు అధికారిపై ఒత్తిడి తెచ్చి అటవీ భూముల్ని సజ్జల కుటుంబ సభ్యులు లీగలైజ్ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో 146 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగింది. వీటిలో 55 ఎకరాలు అటవీ భూమి కలిసిందని రెవెన్యూ రికార్డులు తెలియజేస్తున్నాయి. 55 ఎకరాల్ని సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆ భూముల్లో ప్రస్తుతం రీసర్వే జరుగుతోంది. ఆ భూమి తమది కాదని అటవీ శాఖ అధికారులు వాదిస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం అటవీ భూమిగానే రికార్డులు చూపిస్తున్నారు. 11,000 ఎకరాల అటవీ భూమి హద్దులు తేలిస్తే తరువాత సంగతి తాము చూస్తామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం అటవీ భూములు ఎక్కడెక్కడున్నాయనే హద్దులు గుర్తించే పనిలో అధికారుల బృందం ముమ్మరంగా సర్వే చేస్తోంది. ప్రభుత్వం ఆదేశాలతో రెవెన్యూ, అటవీ, ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల బృందం శనివారం నుంచి సర్వే చేస్తోంది. సోమవారం 15 మంది అధికారుల బృందం సజ్జల ఎస్టేట్లో మ్యాపుల ఆధారంగా సర్వే చేపట్టింది. ఎక్కడెక్కడ అటవీ భూమి ఉందనే దానిపై సర్వే నిర్వహించి హద్దులు గుర్తిస్తున్నారు. సర్వే నంబర్ 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. మద్దిమడుగు అటవీ బీట్లోని కంపార్ట్మెంట్ 503లో ఉన్న రిజర్వ్ ఫారెస్టులో సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారనే అభియోగాలు ఉన్నాయి. సజ్జల ఎస్టేట్లోని సర్వే నంబర్ 1612లో 5.14 ఎకరాల డీకేటీ భూమి ఉంది. వీటిలో రాజానాయక్ కుటుంబ సభ్యులకు చెందిన 2.64 ఎకరాల డీకేటీ పట్టా భూముల్ని సజ్జల ఎస్టేట్లో కలిపేసుకున్నారని బాధితుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో సర్వే కొనసాగిస్తున్నారు. రికార్డుల ప్రకారం 55 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని చెబుతున్నా అంతకంటే రెట్టింపు స్థాయిలోనే ఉంటుందనే వాదనలు ఉన్నాయి. ఈ భూముల లెక్కలు లేకుండా రికార్డుల్లో ఎవరు తారుమారు చేశారనే దానిపై సమగ్ర విచారణ జరుగుతోంది. తేయాకుతో అసోంకు గాఢానుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తేయాకు సుగంధాన్ని, నాణ్యతను ఒక చాయ్వాలా కాక ఇంకెవరూ గుర్తించగలరని వ్యాఖ్యానించారు. అసోంలో తేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 9,000 మంది నృత్యకారులు, వాద్యకారులు చేసిన జూముర్ నృత్యాన్ని ఆయన వీక్షించారు. జూముర్ బినందిని అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అతిపెద్ద జూముర్ నృత్య ప్రదర్శనగా రికార్డు సృష్టిస్తోందని మోదీ తెలిపారు.
మహాకుంభమేళా నిర్వహణ లోపాలపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష నేతలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పందులు రాబందులతో పోల్చారు. కుంభమేళాలో ఎవరు ఏది కోరుకుంటే అది లభించిందన్నారు. రాబందులకు మృతదేహాలు, పందులకు అపరిశుభ్రత కనిపించాయని విమర్శించారు. సున్నిత స్వభావులకు సుందరమైన సంబంధ బాంధవ్యాలు, వ్యాపారులకు వ్యాపారం, భక్తులకు పరిశుభ్రమైన ఏర్పాట్లు లభించాయని అన్నారు. మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు ఏ కులాన్ని ప్రయాగ్రాజ్కు వెళ్లకుండా అడ్డుకోలేదని సీఎం తెలిపారు. సరైన ఉద్దేశాలతో మహాకుంభకు వెళ్లేవారు అక్కడికి గౌరవంగా వెళ్లాలన్న ఆయన, దురుద్దేశాలతో వెళ్లి అరాచకం సృష్టించాలని అనుకునేవాళ్లు అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తారని చెప్పారు. డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఉద్యోగులు కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత వారం మీరు చేసిన పనేమిటో చెప్పాలంటూ వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను మస్క్ ఆదేశించారు. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఈమెయిల్ సందేశాల్లో సూచించారు. సమాధానం ఇవ్వని వారిని రాజీనామా చేసినట్లుగా భావిస్తామని పేర్కొన్నారు. ఇంటి నుంచి పనిచేస్తున్న వారు తప్పనిసరిగా కార్యాలయాలకు రావాలని, లేకపోతే సెలవుల్లో ఉన్నట్లుగా పరిగణిస్తామని మస్క్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్న ఉద్యోగులు చట్టాన్ని ఉల్లంఘించి మస్క్ తమకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు పిటిషన్లో పేర్కొన్నారు. ఫెడరల్ ఉద్యోగులందరూ నివేదిక సమర్పించాలని అమెరికా చరిత్రలో ఎప్పుడూ ఎవరూ అడగలేదని తెలిపారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పడం భారీ మోసాల్లో ఒకటని తెలిపారు. అటు మస్క్ చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. తనదైన రోజున ఎవడైనా గెలుస్తాడు, అసలు యుద్ధం రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు అని అరవింద సమేత సినిమాలో డైలాగ్నే ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా ప్రజలు చెబుతున్నారు. 3 ఏళ్లుగా జరుగుతోన్న భీకర యుద్ధానికి ముగింపు పలకాలని ఇరు దేశాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. యుద్ధం కారణంగా అన్ని విధాలుగా చాలా నష్టపోయామని, ఇప్పటికైనా యుద్ధాన్ని ముగించాలని కోరుతున్నారు. లేదంటే దేశ భవిష్యత్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధంలో అందరూ గెలుపోటములను మాత్రమే చూస్తారు కాని దాని ద్వారా జరిగే నష్టం గురించి ఆలోచించరు. యుద్ధంలో ఓడినోడు ఎంత నష్టాన్ని చూస్తాడో గెలిచినోడు అంతే నష్టాన్ని చూడాల్సి వస్తుంది. యుద్ధంలో గెలిచినోడు, ఓడినోడు ఇద్దరూ ఏడవాల్సి వస్తుందని ఉక్రెయిన్, రష్యా ప్రజలు అంటున్నారు. గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న భీకర పోరుకు ముగింపు పలకాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు అనిశ్చితిగా ఉన్నాయని, వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపే దిశగా అడుగులు వెయ్యాలని 2 దేశాల ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. 2022 ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించాలని, లేదంటే తమ దేశ భవిష్యత్తుకే ప్రమాదమని ప్రధానంగా ఉక్రెయిన్ పౌరులు చెబుతున్నారు. మూడేళ్ల యుద్ధం కారణంగా మరణించిన వారితో శ్మశాన వాటికలు నిండిపోయాయని ఉక్రెయిన్ పౌరులు అంటున్నారు. ఈ యుద్ధం తమ దేశ అభివృద్ధికి ఆటంకంగా మారిందని, దేశాన్ని మరికొన్నేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విచారం వ్యక్తం చేశారు. నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని, రవాణా, వాణిజ్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాలు కుదేలయ్యాయని వాపోయారు. దీని కారణంగా తమ భవిష్యత్తు అంధకారంలో పడిందని వాపోయారు. ప్రతిరోజూ భయపడి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని చెప్పారు. రష్యా తమ దళాలను ఉపసంహరించుకోవడానికి అడుగుతున్న కొన్ని రకాల ఒప్పందాలకు తమ ప్రభుత్వం అంగీకరించాలని ఉక్రెయిన్ పౌరులు అంటున్నారు. యుద్ధాన్ని ముగించాలంటే చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. రష్యాలో కూడా యుద్ధానికి ముగింపు పలకాలని అక్కడి పౌరులు కోరుకుంటున్నారు. దేశంలో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత పుతిన్ ప్రభుత్వంపై ఉందని చెబుతున్నారు. ప్రాణ నష్టం నుంచి ధరల పెరుగుదల వరకు ఇలా అన్ని అంశాలపై అక్కడి పౌరులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధంతో అలసిపోయామని, చర్చలకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. చాలా మందికి ఉక్రెయిన్ ప్రజలతో లోతైన సంబంధాలు ఉండేవని, యుద్ధం కారణంగా వాటికి బీటలు పడ్డాయని చెప్పారు. ప్రజలంటే ప్రజలేనని, వారి జాతీయతతో సంబంధం లేదని, అందరినీ మానవత్వంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో నిన్నటి పరిణామాలు బాధ కలిగించాయన్నారు. గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి
ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. పైగా అతనికి ఆ ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను సభ ద్వారా. ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. హౌస్కి వచ్చి మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది.